ఏముంటుంది మేడం కరిక్యులంలో, ఈ కోర్స్ కరిక్యులంలో? అంటే బేసిక్ ఎనర్జీ వాస్తు అంతా క్లియర్గా చెప్తాం, అన్ని ఓకే. 16 డైరెక్షన్ అనాలిసిస్ చెప్తాం. ఆ! ఒక ఇండస్ట్రీకి వెళ్తే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని ఎలా సాల్వ్ చేయాలో, ఒక కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఉందంటే దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అచ్చా! ఎలా సాల్వ్ చేయాలో, దెన్ ఒక రెసిడెన్షియల్ వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది దాన్ని ఎలా హీల్ చేయాలి, ఓకే. ప్రతిదీ అంటే వాళ్ళకి ఎంత క్లియర్గా. ఇంకా వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద ఆ! సెకండ్ 2.5 monthsకి. నైస్. ప్రాజెక్ట్ వర్క్లో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు హ్మ్. అంటే 2.5 months కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకి ఒక పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతుందండి బాగాను. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఆ! అంటే వెంటనే వాళ్ళు మ, అంటే నేను డబ్బు తీసుకుని అందరికీ చేయిస్తాను అంటే ఇట్స్ నాట్ ప్రాపర్. కరెక్ట్. కరెక్ట్. కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి. ఇనిషియలీ స్టూడెంట్స్ కొన్ని అంటే వాళ్ళ ఇంటిది వాస్తు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అవును. ఫ్రెండ్స్దేనా అవును. రిలేటివ్స్దేనా ఫ్రీగా 2-3 months ప్రాక్టీస్ చేస్తే చేస్తే అప్పుడు బాగా చేయగలుగుతుంది. హ్మ్. వాళ్ళు అప్పుడు మనీ తీసుకుని చెయ్యొచ్చు. అంటే 6 months ఎక్స్పీరియన్స్ వచ్చాక దే కెన్ ఈజీలీ ఎర్న్ 6 figure ఇన్కమ్. ఓహ్! దట్ వావ్! ఈస్ ద థింగ్. సూపర్బ్. సో అది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. ఓకే. క్రైటీరియా ఫర్ జాయినింగ్ ద కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వాలి. ఏదో డబ్బు గణిద్దాము అని ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అవుతే అంటే ఇది మరి క్వాలిఫికేషన్ ఏముండాలి మేడం? అంటే సివిల్ ఇంజినీరింగ్ గానీ, ఆ, జ్యోతిష్యం గానీ, న్యూమరాలజీ, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. మీకు న్యూమరాలజీ తెలుసు, ఇవన్నీ తెలుసు గదా! జ్యోతిష్యము తెలుసు. అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకోవడం అండి. కానీ ఈ ఆ! కోర్స్ నేర్చుకోవడానికి బేసిక్గా వాళ్ళకి రాయడం చదవడం వచ్చి 10th పాస్ అవుతే చాలు. ఓహ్! బేసిక్ నాలెడ్జ్ సో, ఈ ఉంటే జ్యోతిష్యం, న్యూమరాలజీ ఇట్లాంటియేం రానక్కర్లేదు. రాక్కర్లేదు. వాళ్ళు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నీ నేర్చుకోవచ్చు. ఆ! ఆఫ్ కోర్స్. ఆ! ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దే కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఓకే. కానీ ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, హ్మ్. లేకపోతే ఏదైనా బిల్డర్స్ వీళ్ళు ఎవరైనా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటే ఓకే. అది వాళ్ళ ప్రొఫెషన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సూపర్. ఇంకా ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళు ఏదైనా వాళ్ళు వాస్తు కన్సల్టెంట్గా కూడా వర్క్ చేయొచ్చు. చాలా వాళ్ళ ఉపయోగపడుతది ఇన్కమ్ వాళ్ళకి. డబుల్ అవును. అయిపోతుంది. కరెక్ట్. యూజువలీ కరెక్ట్. కొన్ని నా స్టూడెంట్స్ అలాగే చేశారు. ఓహ్! వండర్‌ఫుల్. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మేము ముందు ఎంత గణిస్తున్నామో దానికి డబుల్ గణిస్తున్నాం అండి ఇప్పుడు అంటారు. వావ్! సూపర్బ్. సో దట్ ఈస్ ద థింగ్. మ్యామ్ ఇంకోటి, ఇది బిగినర్స్ కోసమేనా? ఆల్రెడీ వాస్తులో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కూడా మీ దగ్గర రావచ్చా? ఇద్దరు 2 రకాలు. కానీ ఇది నేను ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ అచ్చా! చేస్తానండి. అచ్చా! ఓకే. బేసిక్గా అసలు ఓనామాలతో స్టార్ట్ చేసి హ్మ్. వాళ్ళకి ఫర్దర్ ఎలా గ్రో అవ్వాలో అంటే బేసిక్ వాస్తు నుంచి అడ్వాన్స్ వాస్తు వరకు అన్ని రకాల డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. ఉంటాయి. ఆ! ఎవరైనా ముందుగా వాస్తు నేర్చుకున్న వాళ్ళు వాళ్ళని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి చేసుకోవాలని అయినా కూడా. జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ అప్ ఓహ్! టు దెమ్. వాళ్ళ ఓకే. ఇంట్రెస్ట్ బట్టి. ఓకే. ఓకే. వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా గైడెన్స్ కావాలి అంటే వితౌట్ ఎనీ ఎక్స్ట్రా చార్జెస్ ఐ కెన్ గైడ్ దెమ్. అది నా సూపర్బ్. సూపర్బ్. ఇంట్రెస్ట్ కాబట్టి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ ఇంకోటి, ఎనీవే మీరు లైఫ్ టైమ్ మెంటార్‌గా ఉంటారు వాళ్ళకి. డెఫినెట్గా కదా! దట్ ఈస్ ఆ! ఎనీవేర్ దేర్. యాహ్! ఇప్పుడు కోర్స్ నేర్చుకుని వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ చేద్దామని ఇనీషియలీ చాలా డౌట్స్ వస్తాయి. అవును. వాళ్ళు అంటే కాల్ చేస్తే ఎనీబడి ఇన్ మై టీమ్ వాళ్ళది డీటెయిల్స్ తీసుకుని నాతో కన్సల్ట్ చేసి వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వగలరు. హ్మ్. అలా అలా గాకుండా అంటే వాళ్ళకో చిన్న ఐడియా ఇస్తాను. మీరు నేర్చుకున్నాక ఒక రూ. 100 చార్జ్ చేశారనుకోండి. ఓ 20 మీరు ఉంచుకొని 80 మేడంకి ఇస్తే మేడమే వస్తారు మీ దగ్గరికి. ఫస్ట్ ఒక 6 మంత్స్ అలా చేశారనుకోండి. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా వచ్చేస్తది కదా వాళ్ళకి. అదే కాదండి. ఇప్పుడు అంటే నాకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ అవునా? అవుతోంది. ఓహ్! మార్నింగ్ 4:00 నుంచి రాత్రి అబ్బా! 11:00 వరకు చేసినా తరగని పని ఓహ్ అవుతుంది. మై గాడ్! సో, అలాంటి కేసెస్‌లో ఇప్పుడు నాకు నా ఇంకే ట్రైన్డ్ స్టూడెంట్స్‌నే పెట్టుకుంటే అవును. నాకు అసిస్టెంట్‌గా నాకు అది చాలా సూపర్. లాభం సూపర్. అవుతుంది. అది సూపర్. కూడా దేర్ ఇస్ ఆ! ఆపర్చునిటీ. ప్రాక్టికల్స్ కూడా తీసుకెళ్తారా ఈ కోర్స్‌లో? అంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ప్రాక్టికల్ ఇస్తారా? అంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఉన్న కేస్ స్టడీస్ వాళ్ళకిస్తాం. ఆ! కేస్ స్టడీస్ ఇచ్చి ఈ కేస్ స్టడీలో లోపం ఏమిటి? దీన్ని మీరు ఎలా క్లియర్ చేయగలరు? ఆ! అంటే ఫీల్డ్‌కి ఏమన్నా ఒకసారి 1, 2 ఫీల్డ్ చోట్లకి వర్క్ అంటే అందరూ హైదరాబాద్ నుంచి ఉండరు ఉండరు కదండీ. కదా! సో, రైట్. వి రైట్. కెనాట్ సో, డూ దట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యాజ్ మై అసిస్టెంట్ దే కెన్ కమ్ టు ఎనీ ఆఫ్ మై కేస్. ఓకే. అంటే రైట్. అది చేయొచ్చు. ఓకే. కానీ ఈ కోర్స్‌లో అది కాదు అది. హ్మ్. కోర్స్‌లో రైట్. ఎందుకంటే బయట నుంచి కూడా కరెక్ట్. చాలా మంది అమెరికా ఉంటారు నుంచి, కదా! ఆస్ట్రేలియా నుంచి ఎక్కడెక్కడి నుంచో ఉంటారు సో, కాబట్టి ఒకళ్ళకి చేసి మోస్ట్‌లీ ఇది ఇంకోళ్ళకి చేయకపోతే అది ఇట్స్ నాట్ బాగోదు. ఫెయిర్ అది. బాగోదు. రైట్ మ్యామ్. ఫైనల్‌గా అంటే ఈ కోర్స్‌ని గనుక నేర్చుకొని, హ్మ్. ఈ కోర్స్‌ని నమ్ముకొని లైవ్లీహుడ్ సంపాదించుకోవచ్చా? ఉంటుందా? దీన్ని నమ్ముకోవచ్చా? కంఫర్టబుల్లీ ఆ!
పూర్వకాలంలో వాస్తు అంత అంటే పాపులర్ కాదండి. అంటే పూర్వకాలంలో అంటే ఐ మీన్ 10-15 ఇయర్స్ 15 years బ్యాక్ బ్యాక్ అవును అంత పాపులర్ కాదు. అవును ఎందుకంటే అక్కడ అన్నీ సరిగ్గా ఉండేది. ఇప్పుడు ఎన్ని అంటే డిజైన్ ఫాల్ట్స్ ఉంటున్నాయి ఆర్కిటెక్ట్స్ వల్ల, ఇంటీరియర్ డిజైనర్స్ వల్ల. అంటే ప్రతి మందికి వాస్తు చాలా ఇంపార్టెంట్. అవును అందుకోసం ఒక 1000 మంది వాస్తు వాళ్ళు ఒక చోట కూర్చున్నా ప్రతి వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. బా అంత డిమాండ్ ఉంది ఈ దీనికి. మనం ప్రాపర్‌గా చెయ్యాలి. సో డబ్బుకి అంటే కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయండి దీనికి చాలా ఉంది. కెరియర్ ఆపర్చునిటీస్ ఇమ్మెన్స్‌గా ఉంది. ఓకే మనం మన లాజిక్, రీజనింగ్ యూజ్ చేసి ఇంకోళ్ళని మిస్‌లీడ్ చేయకుండా ఫెయిర్ ప్రాక్టీస్‌తో చేస్తే ఓకే యుల్ హ్యావ్ యాంపుల్ ఆఫ్ క్లయింట్స్. ఓకే క్లయింట్స్‌కి ఓకే లోటు లేదండి. మన ఎంత టైం దానికి ఇవ్వగలం, ఎంత జెన్యూన్‌గా మనం గైడ్ చేయగలం అని దాని మీద డిపెండ్ అవుతుంది. సూపర్ అండ్ ఇంకొకటి మేము ఆన్లైన్లో ఇట్లాంటి వాస్తు కోర్సులు చాలా ఉన్నాయి చాలామంది అమ్ముతున్నారు కూడా సో ఏంటి మీ యూఎస్పి ఏంటి నా యూఎస్పి రివర్స్ వాస్తు, రివర్స్ టెక్నాలజీ. ఎస్ అవును రివర్స్ టెక్నాలజీ వాళ్ళ లాజిక్ అండ్ రీజనింగ్ నేను వాళ్ళకి నా స్టూడెంట్స్కి నేర్పిస్తాను. మీరు సపోజ్ మీరు ఏదైనా ప్రాబ్లం చెప్పారనుకోండి, దాని రిలేటెడ్ నేను 4-5 క్వశ్చన్స్ మీకు అడిగాను. ఆ 4-5 క్వశ్చన్స్ మీ లైఫ్తో రిలేటెడ్గా ఉంది. ఓకే మీకు ఆటోమేటిక్గా నా మీద నమ్మకం వస్తుంది. రైట్ రైట్ ఇది ప్యూర్ సైన్స్. అదే నా మీద నమ్మకం లేదు. అదే సో కానీ వాళ్ళకి అరే వీళ్ళకి ఎలా తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి, మా లైఫ్లో అవుతుంది ఇవన్నీ అని. కానీ అది యాక్చువల్గా దిస్ ఇస్ అ ప్యూర్ సైన్స్. సూపర్ సో అది ఐఎమ్ గోయింగ్ టు టీచ్ టు మై స్టూడెంట్స్. ఓకే దే విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వాస్తు ప్రాక్టీషనర్స్. సూపర్ అండ్ ఇంకొకటి మేము మామూలుగా వాస్తు అనగానే 4 దిక్కులు 8 దిక్కులు మిగతా వాటితో కలిపి చెక్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడున్న సైంటిఫిక్ వాస్తు 360 డిగ్రీస్లో మొత్తం చెక్ చేస్తున్నారు కదా. రైట్. సో ఇలా మీ శిష్యులు కూడా తయారు కావడానికి దానికి ఏమన్నా సాఫ్ట్వేర్లు లేదంటే ఏమన్నా మోడర్న్ ఎక్విప్మెంట్ అలాంటిది ఏమన్నా మీరు పరిచయం చేస్తారా? ఉంటాయి అలాంటివి కూడా ఉంటాయండి. అది ఇప్పుడు నార్త్ క్యాల్కులేట్ చేయడానికి గూగుల్ ఎర్త్ ప్రో యూస్ చేస్తాం. ఓకే ఇప్పుడు వాళ్ళకి కరెంట్ లొకేషన్ పంపించమంటాం క్లయింట్స్. ఓకే కరెంట్ లొకేషన్ వాళ్ళు పంపించిన దాంతో ఒక స్ట్రింగ్ లా వస్తుంది. ఓకే ఆ స్ట్రింగ్ కట్ అండ్ పేస్ట్ చేసి ఓకే గూగుల్ ఎర్త్ ప్రోలో పెడితే వాళ్ళకి ఎగ్జాక్ట్ వాళ్ళు ఏంటిది ఫుల్గా అవుట్ సైడ్ అంతా చూడగలం. నేను 360 డిగ్రీ చూడగలం. ఓకే సో అది ఎలా చెయ్యాలో అది యాంగులర్ డివిజన్ మెథడ్తో 16 డైరెక్షన్ డివైడ్ చేస్తాం. అది ఎలా చేస్తారో అది బేసిక్గా ఆ క్యాల్కులేషన్ వస్తే ప్రతిదీ చాలా ఈజీ అయిపోతుంది. అవి టీచ్ చేస్తాం. ఇంకా ఇది వాస్తు చక్రం అండి. వాస్తు శక్తి చక్రం అంటాం. ఇది సాఫ్ట్ కాపీ వాళ్ళకి ఇస్తాం దీన్ని. ఇది లేఅవుట్ మీద పెట్టి ఎలా 16 డైరెక్షన్స్ ఎలా మనం అనలైజ్ చేస్తామో అది నేర్పుతాం. ఇంకా జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి వాళ్ళ ఇంటికి ఈ శక్తి చక్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తాం.